నారదుడు మునుల యజ్ఞము చూడవచ్చుట. నారదమునికి తండ్రి చెప్పిన ఆలోచన మంచిగానే తోచింది. తానీ పని చేసి లోకానికి మేలు చేయాలని నిశ్చయించాడు. నారదుడు తండ్రి వద్ద సెలవు పుచ్చుకొని హరినామస్మరణ చేస్తూ భూలోకానికి వచ్చి గంగాతీరం చేరాడు. నారాయణమూర్తిని వైకుంఠం నుండి భూలోకమునకు రప్పించే ఉపాయాన్ని కొరకు అంకురార్పణ చేద్దామనుకున్నాడు. అప్పుడు కశ్యపుడు మొదలైన మునీశ్వరులంతా చేరి గంగాతీరంలో గొప్ప యజ్ఞం చేస్తున్నారు. నారదముని ఆ యజ్ఞశాలకు వచ్చాడు. స్థల మాతృలోక పావనమైన గంగాతీరం యజ్ఞము లోక కళ్యాణం కొరకు చేయనది. యజ్ఞం చేసేవారంతా మహాతపస్సంపన్నులు. ఇదంతా చూసేసరికి నారదమునికి ఆనందమైనది. మహామునులందరూ నారదుని తగు మర్యాద చేశారు. తన సంకల్పానికి మంచి పునాదులు అక్కడే ప్రారంభించవలనని నారదుడు అనుకున్నాడు. ముళ్ళందరితో ఇలా అన్నాడు: అయ్యలారా, మీరు గొప్ప మహానుభావులు. మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క లోకం సృష్టించగల మహిమగలవారు. మీరు మహాభక్తితో చేస్తున్న ఈ యజ్ఞమునకు నేనెంతో ఆనందిస్తున్నాను. కానీ నా మనస్సులో ఒక సందేహం కలిగినది. అది ఏమిటంటే, మీరు చేసే ఈ యజ్ఞము ఏ దేవుని గురించి? ఈ యజ్ఞము ఫలమిచ్చే దేవుడు త్రిమూర్తులలో ఎవరు? నేను ఎన్నాళ్ళు నుండియో యజ్ఞ ఫలమిచ్చే దేవుడు తెలుసుకోనలేక తికమక పడుచున్నాను. మహానుభావులు, మీరు నా సందేహము తీర్చి పుణ్యం కట్టుకోవలసినది అని అన్నాడు. నారదుడు ప్రశ్న విని ఆ మునులంతా తెల్లబోయారు. త్రిమూర్తులలో ఎవరి పేరు చెప్పుటకు సాహసించలేకపోయారు. తగు సమాధానం చెప్పలేక మౌనంగా ఉన్నారు. మునీశ్వరులు సమాధానం చెప్పుకున్నందుకున నారద ముని నవ్వుచూ, బాబులారా, అర్థం తెలియక చేసే ఈ యజ్ఞమంతా వ్యర్థమే కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిలో సత్వగుణము కలిగే మోక్షమిచ్చే దేవుడెవరో ముందుగా తెలుసుకొని యజ్ఞఫలము ఆ దేవునికి దారబోసి మోక్షము పొందండి అని చెప్పి తనలో మునీశ్వరులకు నేనిప్పుడు చెప్పిన ఆలోచన ప్రకారం వారు త్రిమూర్తులను తప్పక పరీక్ష చేస్తారు. ఆ పరీక్షలో బ్రహ్మదేవుడు శంకరుడు ఓడిపోతారు. నారాయణమూర్తి గెలుస్తాడు. ఆ పరీక్ష వల్లే లక్ష్మీదేవి నారాయణకు కలహం వచ్చి వైకుంఠం వదిలి భూలోకం వలుస్తారు. ఈ అవతారమునకు సేవించి ప్రజలందరూ తరిస్తారు అని అనుకొనుచు తన దారి వెళ్ళాడు.